గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎలాంటి కేర్ తీసుకోవాలి, దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు 49 నుంచి డాక్టర్ జ్యోతిష్మతి ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ముందుగా చెప్పండి, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే చాలామంది పీసీఓస్తో సఫర్ అవుతున్నారు. సో అంటే ఏజ్ అటెండ్ అయినప్పటి నుంచి చాలా ఒక 40s వరకు చాలామంది పీసీఓస్తో సఫర్ అవుతున్నారు. సో పీసీఓస్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి, ఈ ప్రాబ్లం ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాం? పీసీఓఎస్ అనేది ఇట్ ఈస్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్స్, అంటే ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ అనమాట. అందులోపల లేడీస్కి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకపోవడము, తర్వాత మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ ప్యాటర్న్ మేల్ ప్యాటర్న్ లాగా ఉండడము, అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనే సమస్యలు, పిల్లలు తొందరగా అవ్వకపోవడము, ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం అనేది మెయిన్ పెథాలజీ. సో ఇలాంటి వాళ్ళకి మనం అడాలసెంట్ అంటే ఒక 15-16 ఇయర్స్ ఏజ్ నుంచి కూడా ఇది కామన్గా ఉంది. దీన్ని మనం వన్ ఆఫ్ ద ఈజీలీ ట్రీటబుల్ కండిషన్స్ కాకపోతే, సో సింపుల్ మెడికేషన్స్తోని ఈ పీసీఓఎస్ అనేది ట్రీట్మెంట్ ఈజీగా జరుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్కి పీసీఓఎస్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ చూస్తాం యూజువల్లీ, అండ్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? పీసీఓఎస్ అనేది స్టార్టింగ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్తో స్టార్ట్ అవుతుంది యూజువల్గా. దాంతోపాటే అంటే ఓన్లీ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ కాకుండా మనకి జనరల్ హెల్త్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో లేడీస్ లోపల మనకి ఒబెసిటీ అంటే లావుగా ఉండడము, ప్లస్ ఫ్యూచర్ లోపల వాళ్ళకి హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడము కూడా మనం చూడొచ్చు. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మిస్క్యారేజ్ అలా అయ్యే ఛాన్సెస్ ఇటువంటి వాళ్ళల్లో కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు పీసీఓస్ వచ్చిన వాళ్ళకి అంటే ఎంత పర్సంటేజ్ మళ్ళీ ఫర్టైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ మైల్డ్ పీసీఓఎస్లోనే ఉంటారు. వాళ్ళకి ఈజీగానే కన్సీవ్ అవుతారు. ఎగ్ రిలీజ్ అనేది మనం చేయగలిగితే వాళ్ళలో ప్రెగ్నెన్సీ అనేది ఈజీగానే వస్తుంది. వెరీ లెస్ పర్సంటేజ్, సే అరౌండ్ 20% ఆఫ్ దెమ్కి మనం సివియర్ పీసీఓఎస్లోకి వెళ్తారు. అలాంటి వాళ్ళకి మనం మోర్ ఆఫ్ కాస్ట్లీ మెడికేషన్స్ అండ్ ఐవీఎఫ్ అలాంటి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అంటే మినిమల్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇలాంటి వాటితో వాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది జరగకపోతే అలాంటి వాళ్ళకి మాత్రమే మనము ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే కాల్. హలో. హలో చెప్పండి స్వరూప గారు, మీ డౌట్ ఏంటి? నాకు పీసీఓడి అమ్మకి 2 సంవత్సరాలు అయింది. మీ వాయిస్ క్లియర్గా లేదు. అయితే అమ్మాయికి పీసీఓడి గురించి ప్రాబ్లం అడుగుదామని. చెప్పండి. దాని గురించి ఎలా పోతుందని. మీ డౌట్ ఏంటండి? మీ పీసీఓడి ఉందా? పిల్లల గురించి ట్రై చేస్తున్నారా? పిల్లల గురించే మాట్లాడదాము. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? మీ వయసు ఎంత? నా వయసా, మా అమ్మాయి వయసా? అదే ఎవరికి పీసీఓడి ఉందో వాళ్ళ వాయిస్. మా అమ్మాయి అండి. మీ అమ్మాయి వయసు ఎంత అండి? మా అమ్మాయి వయసు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2వ సంవత్సరం అయిందండి. ఓకే, అంటే ముందు నుంచి తనకి సైకిల్స్ ఇర్రెగ్యులర్ గానే వచ్చాయా? ఈ మధ్యలో ఏమైనా స్టార్ట్ అయిందా? పీరియడ్స్ రాకనే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుందండి. ఓకే, తనకి అంటే ఏ రకమైన ట్రీట్మెంట్, ఏమైనా టాబ్లెట్స్ తో ఎగ్ రిలీజ్ అనేది జరుగుతుందా, అలా ఏమైనా చూయించారా ఇప్పటి వరకు? చూపిస్తానండి ఇటు వరంగల్లో. ఓకే, అంటే ఎగ్ రిలీజ్ అనేది జరుగుతుందా, అందులో జరగడం లేదా టాబ్లెట్స్ ఇచ్చినా కూడా? టాబ్లెట్ ఇచ్చినా కూడా నెలకు వచ్చేది నెల 15 రోజులకు 2 నెలలకి ఇట్లా వస్తుంది. ఓకే, సో ఇలాంటి కేసెస్లో మనం ఏంటంటే ఫస్ట్ ట్రీట్మెంట్ మనము టాబ్లెట్స్తో స్టార్ట్ ఆఫ్ చేస్తాము ఎగ్ అనేది గ్రో అవ్వడానికి. సో అలా రెస్పాన్స్ లేని వాళ్ళలో టాబ్లెట్స్ విత్ ఇంజెక్షన్స్ ఇచ్చి చూస్తాము. కొంతమందికి అట్లా ఇచ్చినా కూడా రెస్పాన్స్ లేని వాళ్ళకి మాత్రం మనము లాప్రోస్కోపీ అనే ఒక సర్జరీ చేసి అందులోపల ఓవరీస్ డ్రిల్లింగ్ అని ఒక పద్ధతి చేస్తాము. దాని ద్వారా మనం ఫర్దర్ మెడికేషన్స్ అవి ఇచ్చినప్పుడు వాళ్ళలో రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ బాగుంటుంది. సో అది ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో చెప్పండి శిరీష, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, మా పిల్లలు 12 years అవుతుంది, పిల్లలు లేరు. ఓకే అమ్మా. అయితే ఐఏ 3 times 4 times వేయించుకున్నాం, ఫెయిల్ అయిపోయింది. ఓకే, ఐబీఎస్ కూడా వేయించుకున్నాం, డాక్టర్స్ అడిగితే ఏం ప్రాబ్లం లేదు అంటారు. సో అంటే మీ పరంగా కానీ మీ హస్బెండ్ కణాల పరంగా కానీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవా? తనకి కౌంట్స్ తక్కువ అయితే మందులు ఇచ్చేది, కౌంట్స్ ఇప్పుడు కరెక్టే ఉన్నాయి. ఓకే,
అయితే నాకేమైనా ప్రాబ్లం ఉందా అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్స్ ఏం చెప్పలేదు. మీకు ఐవీఎఫ్ ఆల్రెడీ చేశారన్నారు కదా, ఎగ్ నంబర్స్ ఎంబ్రియోస్ మంచి క్వాలిటీ వచ్చాయని చెప్పారా? ఎన్ని వచ్చాయి అది ఏమైనా మీకు ఐడియా ఉందా? ఒకటే వచ్చింది మేడం. ఒకటే ఎంబ్రియో వచ్చిందా? అవును మేడం. శాంపిల్స్ 3 times తీసుకున్నారు మా భర్త దగ్గర. ఏంటండి? ఒకటే ఎంబ్రియో వచ్చిందని చెప్పారు. ఒకే ఎంబ్రియో వచ్చిందని చెప్పారా? సో మనము అంటే ఇన్ జనరల్ మనం ఐవీఎఫ్ పద్ధతికి వెళ్తే ఒక లేడీలో మనకి ఎగ్స్ నంబర్ కనుక కరెక్ట్గా ఉంటే మనం ఒక 10 నుంచి 12 ఎగ్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక సైకిల్లో. కానీ అందులోంచి మళ్ళీ మంచి ఎంబ్రియోస్ ఫామ్ అయ్యేది కొద్దిగా తక్కువగా రావచ్చు. అట్లీస్ట్ అరౌండ్ 6 ఎంబ్రియోస్ పర్ ఒక సైకిల్. ఒకసారి ఎగ్స్ తీసినప్పుడు మనం ఒక 6 ఎంబ్రియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నార్మల్ ఎగ్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి. సో ఓన్లీ 1 ఎంబ్రియో వచ్చింది అని అంటే ఐదర్ ఎగ్ నంబర్స్ రావడమే తక్కువగా వచ్చాయా ఆర్ వచ్చిన క్వాలిటీ బాగాలేక మనకి సింగిల్ ఎంబ్రియో ఫామ్ అయిందా అనేది మనం చూసుకోవాలి. సో ఇన్హరెంట్గా ఎగ్ నంబర్స్ తక్కువగా ఉంటే కొన్ని మెడికేషన్స్ త్రూ ట్రై చేసి కొంతవరకు అది ఇంప్రూవ్ చేసి ఆ రకంగా మనం మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకే సైకిల్లో మనకి ఎంబ్రియోస్ సఫిషియంట్ నెంబర్స్ రాకపోతే ఒక 2 to 3 సైకిల్స్ స్టిమ్యులేషన్ చేసుకొని 2-3 ఎంబ్రియోస్ ఫామ్ చేసి ఫ్రీజ్ చేసి 3 ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది ఒక ఆప్షన్. బట్ ఊసైట్ క్వాలిటీ అంటే ఎగ్ యొక్క క్వాలిటీనే బాగలేదు అని అంటే మాత్రం మనము పీజీఎస్ పద్ధతి ద్వారా అంటే ఎంబ్రియోని టెస్ట్ చేసి దాన్ని చూడడము ఆర్ వేరే డోనర్ ఎగ్ ద్వారా వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో చెప్పండి రమ్య, మీ డౌట్ ఏంటి? మా డౌట్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నామండి, ఇంకా రావట్లేదు. ఓకే మా, మీ వయసు ఎంతమ్మా? 2 years. 22 years. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుందా? 2 years అవుతుంది. ఓకే, మీకు మీ భర్తకి పరీక్షలు చేయించారా? అంటే మీ పరంగా ఎగ్ నంబర్స్, ట్యూబ్స్, మీ భర్త కణాల సంఖ్య అంతా బాగుందా? అయితే ఫస్ట్ మేమిద్దరం టెస్టులు చేయించుకున్నామండి. చేయించుకుంటే మా ఆయనకి కణాలు తక్కువ ఉన్నాయి అనేసి అంటే టాబ్లెట్స్ రాశారు. టాబ్లెట్స్ వాడినాం. కోర్స్ వాడాలంటే కోర్స్ కంప్లీట్ చేసినాం. ఓకే. మళ్ళీ నేను ఒకేసారి 1 month లో 2 times పీరియడ్స్ వచ్చినాయి. వచ్చేసరికి ఏంటి అని హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ గారు స్కానింగ్ రాశారు. స్కానింగ్ తీయించుకున్నా, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించితే నీటి బుడగలు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పిళ్ళు. చెప్పిన తర్వాత టాబ్లెట్స్ వాడినా, వాడి కొన్ని రోజుల తర్వాత ఆపేసిన. ఆపేసిన తర్వాత ఈ మధ్యన వాడట్లేదు టాబ్లెట్స్. లాస్ట్ 2 months బ్యాక్ పీరియడ్ వచ్చింది. ఒక 9 days వరకు కొంచెం కొంచెం అవ్వడం, బ్లీడింగ్ హెవీగా అవ్వట్లేదు. 9 days 11 days వరకు అయింది, కొంచెం కనిపించింది అట్లా. మళ్ళీ తర్వాత ఈ లాస్ట్ మంత్ పీరియడ్ వచ్చింది, 27 days కి వచ్చింది. హెవీ బ్లీడింగ్ అయింది. ఈ మంత్ వాళ్ళకి 1 month ఇంకా రాలేదు పీరియడ్. ఓకేమా, మీరు ఫస్ట్ మీది హస్బెండ్ది మందులు వాడారని చెప్పారు కదా, ఆ తర్వాత ఆయనది కౌంట్ అది ఇంప్రూవ్ అయిందా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలి. తర్వాత మీ విషయానికి వస్తే ఒక 2 to 3 cycles పీరియడ్ అనేది రెగ్యులర్గా వచ్చేటట్లు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. వన్స్ సైకిల్స్ రెగ్యులర్గా అయి బ్లీడింగ్ ప్రాపర్గా అయిన తర్వాత మనం ఎగ్ రిలీజ్ గురించి మెడికేషన్స్ అవి వాడాలి. సో మీరు న్యాచురల్గా ట్రై చేసినప్పుడైనా కానీ స్కాన్స్కి వెళ్తూ ఎగ్ అనేది ఫామ్ అవుతుందా రిలీజ్ అవుతుందా అని చెక్ చేసుకుంటూ మీరు ట్రై చేయడం బెటర్. ఏ ప్రాబ్లం లేకున్నా కానీ మానిటరింగ్తో ట్రై చేసి ఒక 3 cycles చూడండి. అందులో కూడా కన్సీవ్ అవ్వలేదంటే మీరు అప్పుడు ఐయుఐ పద్ధతికి వెళ్ళొచ్చు. ఓకే, కాల్. హలో. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఎండోమెట్రియాసిస్ అంటారు కదా, సో అంటే ఏంటి అండ్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఎవరిలో చూస్తాం ఈ ప్రాబ్లం? ఎండోమెట్రియాసిస్ నార్మల్గా లేడీస్కి యూట్రస్ లోపల ఉండే లైనింగ్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ గ్రో అయ్యి షెడ్ అవుతూ ఉంటుంది. అదే లైనింగ్ యూట్రస్లో కాక బయట పెల్విస్ అని అంటాం, అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ లోపల మెయిన్గా ఓవరీస్ లోపల కనుక ఉంటే అది ఎండోమెట్రియాసిస్ అని అంటాం దాన్ని. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే అది ఓవరీస్లో ఉండడం వల్ల పక్కన ఉన్న నార్మల్ ఎగ్స్ క్వాలిటీ నంబర్ విల్ బి ఎఫెక్టెడ్. అది కాక డిఫరెంట్ ఏరియాస్లో అంటే పెల్విస్లోనే యూట్రోసాక్రల్ అండ్ వేరే వేరే ఏరియాస్లో ఉండడం వల్ల లేడీస్కి పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ అనేది రావడము, ప్లస్ ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాం. అండ్ ఈ పెయిన్ అనేది బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ పీరియడ్స్ ఆల్ ద టైమ్ ఉండి ఇట్ విల్ ఎఫెక్ట్ ద లైఫ్ ఆఫ్ ద లేడీ.
ఓకే కాల్. హలో హలో చెప్పండి రాజు గారు, డౌట్ ఏంటి మీది? మేడం మేడం మా వైఫ్ ప్రాబ్లం ఉందండి. చెప్పండి, ఏం ప్రాబ్లం అండి? మేడం మాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుందండి. ఓకే. రీసెంట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేశాము. ఓకే. సో చిల్డ్రన్స్ కోసం అని డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మేడం గారు టెస్ట్లు చేశారు, ఒక స్కాన్ రాశారు. స్కాన్ చేసిన తర్వాత నీటి బుడగలు వచ్చాయని చెప్పారు మేడం. ఓకే. వాటి సైజ్ వచ్చేసి 7.6 వచ్చింది. సో దాన్ని లాప్రో దాని ద్వారా తీసారని చెప్పేసి అన్నారు. డ్రిల్లింగ్ చేయాలని చెప్పారు లాప్రోస్కోపీ ద్వారా. అవును మేడం. ఓకే మేడం, అది దాని ద్వారా తగ్గిపోతుందా అండి? ఓకే. మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? వయసు ఎంత? వైఫ్ ఏజ్ వచ్చేసి 23 అండి. 23 years ఏనా? సో మీరు మెడిసిన్స్ ద్వారా ఏమైనా ట్రై చేశారా, డైరెక్ట్ లాప్రోస్కోపీని అడ్వైస్ చేశారా? నో మేడం, మెడిసిన్ అయితే ఏం యూజ్ చేయలేదండి. మేడం కన్సల్ట్ అయితే జనరల్ గా 3-4 సైజ్ అయితే యూజ్ చేయొచ్చు, తీసేయచ్చు. 7.6 ఉందని చెప్పారు మేడం. ఓకే. మీరు చెప్తున్నది మోస్ట్లీ ఓవరీ సైజ్ అనుకుంటాను. సో స్లైట్లీ బిగ్గర్ సైజ్ ఓన్లీ. కాకపోతే మీరు ఫస్ట్ ఒక కోర్సు టాబ్లెట్సే కాక టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్తో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది స్కాన్లో మానిటరింగ్ చేసుకుంటూ వెళ్ళి ట్రై చేయండి. ఒకవేళ అలా పద్ధతికి వర్కౌట్ అవ్వకుంటే అప్పుడు మీరు లాప్రోస్కోపీకి వెళ్ళాల్సి ఉంటుంది. డైరెక్ట్గా లాప్రోస్కోపీ అనేది మీ హార్మోన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకున్న తర్వాత చేయడం బెటర్. సో మనం మెడికేషన్స్తో ఎగ్ రిలీజ్ అవ్వడం లేదు అన్న వాళ్ళకి మాత్రమే లాప్రోస్కోపీ చేస్తాం. సో ఫస్ట్ మీరు మెడికేషన్స్ ట్రై చేసిన తర్వాత లాప్రోస్కోపీకి వెళ్ళడం బెటర్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అజీముద్దీన్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం మా అబ్బాయిది మేడం వీరకణాలు తక్కువ ఉన్నాయి మేడం, అది కౌంట్ పెంచొచ్చా మేడం మెడిసిన్ తోటి? ఓకే, అంటే కణాలు ఎంత తక్కువ ఉన్నాయండి టెస్ట్లో మీకు ఏమైనా ఐడియా ఉందా? రిపోర్ట్ టెస్ట్ చేస్తే 25 వచ్చినాయి మేడం, ఓన్లీ 25. 25 మిలియనా? అవును మేడం. మోర్ దెన్ 15 million అనేది నార్మల్ అండి. జస్ట్ 25 అనే స్పర్మ్ కౌంట్ అనేది ఎవరు ఇవ్వలేరు. అకేషనల్ స్పర్మ్స్ అలా ఇస్తుండొచ్చు. సో కౌంట్ అనేది చాలా తక్కువగా ఉన్న వాళ్ళల్లో మనం కాజ్ ఆఫ్ ద అంటే ఎందుకు అనేది ఆ కౌంట్ తక్కువ ఉంది అని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈస్ట్రోడయాల్ అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి కొన్ని కేసెస్లో మెడిసిన్స్ ద్వారా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మీరు ఒక డీటెయిల్ హార్మోన్ అనాలిసిస్ చేయించాలి మీ అబ్బాయికి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలో అని చెప్పగలము. ఓకే, కాల్ తీసుకుందాం. హలో నమస్తే మేడం. నమస్తే ప్రకాష్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం మిస్సెస్ కి ఎండోమెట్రియోసిస్ కూడా ఉందని చెప్పారు మేడం. ఎండోమెట్రియోసిసా? అవును మేడం. ఓకే. అయితే పీరియడ్ అయిపోయిన తర్వాత కడుపు పెయిన్స్ బాగుంటుంది మేడం. అవును, కడుపు నొప్పి వస్తున్నది. ఓకే. అయితే ప్రెగ్నెంట్ కు కావట్లేదు మేడం. ఓకే, మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 10 years మేడం. 10 years అయిందా? ఓకే. మీ వైఫ్ వయసు ఎంత అండి? 38 మేడం. 38ఆ? ఓకే. సో తనకి ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ అని ఏఎంహెచ్ అట్లా ఏమైనా బ్లడ్ టెస్ట్ చేశారా? స్కాన్లో ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి అదేమైనా చెక్ చేసి మీకు చెప్పారా? అన్ని మంచిగానే ఉన్నాయని చెప్పారు మేడం, కాబట్టి ఎండోమెట్రియోసిస్ కూడా ఉంది అని చెప్పారు. ఓకే. సో మనకి ఎగ్ రిజర్వ్ అంటే ఇన్హరెంట్గా బాడీలో ఎగ్ నంబర్స్ మంచిగా ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉన్నా కానీ మనము డిపెండింగ్ ఆన్ ద ఎగ్ రిజర్వ్ అంటే నంబర్స్ మంచిగా ఉంటే మనం ఐయుఐ పద్ధతి ద్వారా ట్రై చేయొచ్చు. తక్కువగా 38 years అంటే యూజువల్గా కొద్దిగా తక్కువ సైడ్కి వెళ్తూ ఉంటుంది అనమాట ఎగ్ నంబర్స్. సో మీరు ఫర్దర్ డీలే చేయకుండా మీ ఎండోమెట్రియోసిస్ సైజ్ని బట్టి ఫస్ట్ సర్జరీ ద్వారా ఎండోమెట్రియోసిస్ తీసేసుకొని ఐవీఎఫ్కి వెళ్ళడమా లేదా చిన్నగా ఉంటే మనం డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళడమా అనేది మీకు స్కాన్ ఫైండింగ్స్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 చెప్పండి శైలజ గారు, డౌట్ ఏంటి? మేడం మేము ఐవీఎఫ్ చేయించుకున్నాం మేడం. ఓకేమా. అయితే మేము 15కు ట్రాన్స్ఫర్ అయింది మేడం. ఈరోజు యూరిన్ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది మేడం. బ్లడ్ టెస్ట్ ఇంకా రాలేదు మేడం. యూరిన్ టెస్ట్ ఐవీఎఫ్ లో ఎన్ని రోజులకు తెలుస్తుంది మేడం? మీరు 15 మీకు ఏ ట్రాన్స్ఫర్ చేశారమ్మా? 8 cell ట్రాన్స్ఫర్ చేశారా, బ్లాస్టోసిస్ చేశారా? మీకు ఐడియా ఉందా? అంటే 3 days ఇంజెక్షన్స్ ఇచ్చారా, 5 days ఇచ్చారా జస్ట్ ట్రాన్స్ఫర్ ముందు? 3.5 అనుకుంటా మేడం. 4 days మేడం. 4 days. సో అంటే 8 cell ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు మోస్ట్లీ.
అలాంటప్పుడు మనకి బ్లడ్లో 15 డేస్లో తెలుస్తుంది. వెరీ డెఫినిటివ్ పాజిటివ్ అనుకుంటే యూరిన్లో కూడా ఈ టైం వరకు తెలిసిపోతుంది. బట్ బ్లడ్ టెస్ట్ కంటే యూరిన్లో కొద్దిగా లేట్గా తెలుస్తుంది. అంటే బ్లడ్లో బీటా హెచ్సిజీ మినిమం 25 అనే యూనిట్స్ దాటితేనే మనకు అది యూరిన్లో కనపడుతుంది. సో మీరు యూరిన్ టెస్ట్ చేసుకొని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే వెంటనే యూరిన్లో తెలియకపోవచ్చు. సో ఒక 1 or 2 days మీకు వితిన్ 1 day బ్లడ్ రిపోర్ట్ వచ్చేస్తుంది. దాని తర్వాతే మీరు ఫైనల్ డెసిషన్కి రావచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో మేడం. చెప్పండి గణేష్ గారు, ప్రాబ్లం ఏంటి? మేడం, అయితే మేము ఇక్కడ వేమనాడు దగ్గర నాంపల్లి అనే ఒక హాస్పిటల్ ఉంది మేడం, అందులోకి వెళ్తున్నాము. ఓకే. అయితే మేడం నాకేమో కౌంటింగ్ 55 ఉందని చెప్పారు. ఓకే. మా మేడంకేమో అంటే నీటి బుడగలు వస్తున్నాయని చెప్పారు. కానీ అంటే మాకు మ్యారేజ్ అయ్యి ఒక 8 years అవుతుంది. 8 years మేడం. ఓకే. అదే మరి అంటే ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అని. మీరు చెప్పిన దాని ప్రకారం మీ కౌంట్ అయితే బాగుంది. సో మొటిలిటీ మార్ఫాలజీ కూడా మనం చెక్ చేసుకోవాలి. అన్ని పారామీటర్స్ మీ సైడ్ నుంచి బాగుంటే లేడీస్లో నీటి బుడగల సమస్య అనేది ఈజీగా ట్రీట్ చేయగలిగే కండిషన్. అంటే ఎగ్ రిలీజ్ వరకు మనం తీసుకురాగలిగితే దెన్ వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు నార్మల్ లేడీస్ అంతా ఈక్వల్గా ఉంటాయి. సో ఈ ఎగ్ రిలీజ్ కోసం మనం మెడిసిన్స్ అంటే టాబ్లెట్స్ ద్వారా వస్తుందా, దాంతో డెవలప్ అవ్వట్లేదు అంటే ఇంజెక్షన్స్ ద్వారా వెళ్ళడమా, దాంతో కూడా అవ్వట్లేదు అని అంటే అప్పుడు లాప్రోస్కోపీ చేయించుకోవడమా అనేది మనం ఆలోచించాలి. ఓకే, కాల్. హలో 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 చెప్పండి సందీప్, డౌట్ ఏంటి? హలో. ఏం లేదు మేడం. హలో చెప్పండి. చెప్పండి. మేడం ఏం లేదు, నాకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే. సో నా మ్యారేజ్ వచ్చేసి 13 years అయింది. ఓకే. ఒకటే అబ్బాయి నాకు. ఓకే. సో ఐ లైక్ టు హ్యావ్ అంటే నాకు ఒక అమ్మాయి కావాలా, ఒక బిడ్డ కావాలి నాకు. ఓకే. సో నాకు ప్రాబ్లం అంటే ప్రాబ్లమ్స్ ఏం లేవు, బట్ ఇప్పటి వరకు నాకు అంటే నా వైఫ్ కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావట్లేదు. సో అది నా ప్రాబ్లం. సరే, మీ అబ్బాయి వయసు ఎంత అండి? 10 years. 10 years. మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ గురించి ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు? 5 years నుంచా? సో ఏమైనా టెస్ట్స్, ఇన్వెస్టిగేషన్స్ ఆర్ స్పెసిఫిక్ గా ఏమైనా ట్రీట్మెంట్ ఐయుఐ లాగా ఏమైనా చేయించుకున్నారా? ఏంటండి? అన్ని చేసేసా. ఐయుఐ కూడా చేశారా? కణాలు ఎక్కించే పద్ధతి ఎన్నిసార్లు చేశారండి? 2 times చేశారా? సో అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నా కన్సీవ్ అవ్వకపోతే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. మీ కేసులో ఆల్రెడీ ఒక చైల్డ్ ఉన్నారు కాబట్టి ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ. మనం ఇప్పుడు అంటే మీ వైఫ్ ఏజ్ ఇంక్రీజ్ అవుతుంటుంది కాబట్టి మనం ఐయుఐ ఇంకొక సైకిల్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే 3 cycles వరకు మనం ఐయుఐ అనే పద్ధతి ద్వారానే అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. 3 cycles ఐయుఐ అయిన తర్వాత కూడా అంటే కణాలెక్కిచ్చే పద్ధతి 3 సార్లు చేయించుకున్న తర్వాత కూడా అవ్వట్లేదు అంటే అప్పుడు మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ఇంకో సైకిల్ ఐయుఐ ట్రై చేసి చూడొచ్చు. ఓకే, కాల్. హలో 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 చెప్పండి రాజు, డౌట్ ఏంటి? మా మిసెస్ కి లాప్రోస్కోపీ చేశారండి. ఓకే. అది ఎంత ఉంటుందండి? ఏంటండి? అది ట్యూబుల్ బ్లాక్ అయ్యిందని చెప్పారు. ఓకే. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందా లేకపోతే కంటిన్యూ? అంటే ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి అందరికీ లాప్రోస్కోపీలో ఓపెన్ చేయలేమండి. సో చిన్న చిన్న ఎడిషన్స్ వల్ల ఆర్ ఏదైనా ట్యూబ్స్ యూట్రస్ లోపలికి ఓపెన్ అయ్యే సైడ్ దగ్గర కనుక ఏమైనా బ్లాక్ ఉంటే అది మనం ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఒకసారి ఓపెన్ అయ్యాక మళ్ళీ అన్లెస్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అట్లా వస్తే తప్పిస్తే మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఒక్కసారి లాప్రోస్కోపీ అయ్యి ట్యూబ్స్ ఓపెనింగ్ అనేది జరిగిన తర్వాత ఫస్ట్ 1 year ఇస్ ది మోస్ట్ ఫర్టైల్ పీరియడ్. మీరు ఈ 1 year లోపల కన్సీవ్ అవ్వడానికి ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐయుఐ ఐవీఎఫ్ ఎవరికి రిఫర్ చేస్తారు అండ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది రెండింటికి? ఓకే, న్యాచురల్గా ట్రై చేసిన కన్సీవ్ అవ్వని వాళ్ళకి ఇవి స్టెప్ వైజ్ ట్రీట్మెంట్స్ అనమాట. సో ఐయుఐ అంటే ఏంటంటే మనం హస్బెండ్ యొక్క కణాలని ల్యాబ్లో ప్రాసెస్ చేసి మంచి కణాలని మనం తీసుకొని లేడీ యొక్క యూట్రస్లోకి ఒక చిన్న ట్యూబ్ ద్వారా పెడతాము. సో ఇలాంటి పద్ధతి మనము
అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే న్యాచురల్గా ఎగ్ ఫామ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది, హస్బెండ్ పారామీటర్స్ కూడా బాగున్నాయి అయినా ఒక 6 cycles న్యాచురల్గా ట్రై చేసినా కన్సీవ్ అవ్వని వాళ్ళకి మనం IUI చెప్పొచ్చు. అలాగే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటే 15 million అరౌండ్ కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా మనం IUI అనే పద్ధతి చెప్పొచ్చు. IVF అనేది సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఆర్ విమెన్ లోపల ఎగ్ నంబర్స్ అనేటివి చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి, సివియర్ ఎండోమెట్రియోసిస్, IUI మిగిలిన పద్ధతులన్నీ ట్రై చేసినా కన్సీవ్ అవ్వని వాళ్ళకి IVF పద్ధతి చేస్తాం. IVFలో ఏంటంటే మనం ఒక లేడీ నుంచి ఇంజెక్షన్స్ డైలీ ఇచ్చి ఎగ్స్ అనేటివి బయటకు తీసి అది సర్జరీ అంటే స్మాల్ సర్జికల్ ప్రొసీజర్ ద్వారా తీసి ఆ ఎగ్స్ని మనం ల్యాబ్లో ఫర్టిలైజ్ చేసి ఒక 3 to 5 days ఆ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని ల్యాబ్లో ఉంచి అప్పుడు మళ్ళీ ఆ ఎంబ్రియోస్ని వైఫ్ యొక్క యూట్రస్లోకి మనమే పెట్టడం జరుగుతుంది. సో IVF అనే పద్ధతి ఇట్ ఈస్ కంపారిటివ్లీ మోర్ కాస్ట్లియర్, IUI ఈజ్ లిటిల్ బిట్ చీపర్. ఓకే, సో రెండిటికి కంపేర్ చేస్తే సక్సెస్ రేట్ దేంట్లో ఎక్కువ ఉంటుంది అండ్ మాక్సిమం ఎన్ని సైకిల్స్ చేయించాలి ఓకే రిజల్ట్ కోసం? IUI ద్వారా సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 15 to 20% అండి. సో నార్మల్గా 3 cycles ఈజ్ ద యూజువల్ కట్ ఆఫ్ ఆల్ ఓవర్. బట్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అలాంటి వాళ్ళకి అప్ టు 6 cycles కూడా మనం వెళ్ళొచ్చు IUI ద్వారా. సో IVFలో సక్సెస్ రేట్ వచ్చేసి 3 times హయ్యర్, అరౌండ్ 50 to 60% ఉంటుంది. IVF ఈజ్ లైక్ ద లాస్ట్ రిసార్ట్ అంటే IUI ద్వారా కన్సీవ్ అవ్వని వాళ్ళకి అలాంటి వాళ్ళకి మనం IVF అడ్వైస్ చేస్తాం. ఓకే డాక్టర్, ఇప్పుడు IUI అండ్ IVF త్రూ బేబీస్ వస్తే వాళ్ళు అంటే సేమ్ నేచురల్గా నేచురల్ డెలివరీ ఎలా ప్రొసీజర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందా లేకపోతే ఎక్స్ట్రా కేర్ అలా ఏమైనా తీసుకోవాలా? ఎక్స్ట్రా కేర్ అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి కంటిన్యూ అవుతున్న తర్వాత ఇనీషియల్ ఫస్ట్ 3 months వరకు మనం కొద్దిగా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉంటాం. అంటే ఇంజెక్షన్స్ అలాంటివి కొద్ది రోజులు నార్మల్ ప్రెగ్నెన్సీ కంటే ఎక్కువగా కంటిన్యూ చేస్తాం, మెడికేషన్స్ అండ్ ఇంజెక్షన్స్. ఎస్పెషల్లీ ఒకసారి IVF ద్వారా కూడా కన్సీవ్ అయ్యి మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకొంచెం జాగ్రత్తగా ఎక్కువ మెడికేషన్స్ అనేటివి పెడతాము. బట్ ఓవరాల్ బేబీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే బేబీస్ ఆర్ similar to the natural conception babies. In years almost 30 to 40 years of IVF అయినప్పటి నుంచి కూడా చూస్తున్న IVF babies are found to be normal. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 News.